హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక డిఐవై అనేది మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ పాత జీన్స్లు కానీ పాత ప్యాంట్స్ కానీ ఏమైనా కనుక ఉంటే అవి పడేసే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. సో ఇప్పుడు నేను చూపించిన విధంగా అనే కాకుండా దీన్ని బట్టి మీకు ఇంకా థాట్స్ రావచ్చు. దాన్ని బట్టి మీరు మీ ఓల్డ్ జీన్స్ని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు వచ్చిన థాట్ ప్రకారం నాకు వచ్చిన ఐడియా నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. సో జీన్స్లనే కాదు ఫ్రెండ్స్, మన ఓల్డ్ క్లాత్స్ తోటే మనం చాలా రీయూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా నేను మీకు ముందు వీడియోస్లో ఇంకొన్ని క్రాఫ్ట్స్ అనేవి మీతో షేర్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి, ఓకేనా. సో ఫస్ట్ నేను ఇక్కడ పాకెట్ తోటే ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఈ పాకెట్ని కట్ చేసుకోవాలి. దానికోసంగా ఇక్కడ నేను మెజర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీ దగ్గర టేప్ ఉంటే కనుక టేప్ తీసుకోండి, లేదు స్కేల్ ఉంటే కనుక స్కేల్ అయినా తీసుకోండి, లేదు అంటే మీరు ఇంచుమించుగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ పాకెట్ ఓవరాల్గా 7 ఇంచెస్ ఉంది. సో నేను దానికి పక్కన 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను అనమాట ఎక్స్ట్రాగా. సో నాకు వచ్చిన థాట్ ప్రకారం నేను ఇలా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ ఇలానే చేయాలని లేదు, మీకు నచ్చితేనే చూడండి, నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి. సో అండ్ పాకెట్ పైన కూడా నేను 1 ఇంచ్ వదిలేశాను. అండ్ ఇక్కడ కూడా కరెక్ట్గా అలానే మెజర్ చేసుకుంటున్నాను అనమాట. పాకెట్ కింద కూడా నేను ఒక 1 ఇంచ్ వదులుకున్నాను అనమాట. ఇప్పుడు మీరు సీజర్ తీసేసుకొని దీన్ని కట్ చేసేయండి. సో దీనికోసం మీకు ఎక్కువగా ఏం అవసరం లేదండి. సీజర్ అలాగే మీకు గ్లూ ఉంటే చాలన్నమాట. గ్లూ గన్ ఉంటే కనుక గ్లూ గన్ యూజ్ చేయండి, లేదు అంటే ఫెవికాల్ ఉంటుంది కదా, ఫెవికాల్ అండ్ క్విక్ ఫిక్స్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. మీ దగ్గర గ్లూ గన్ లేకపోతే గ్లూ గన్కి ఈక్వల్గా అది వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఒక కార్డ్బోర్డ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ నేను అది కట్ చేసి పెట్టేశాను కదా, దానికి తగ్గట్టుగా ఇక్కడ కార్డ్బోర్డ్ తీసుకున్నాను. మనకి ఏదో ఒకటి మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటూ ఉంటాము. సో ఏదో ఒక కార్డ్బోర్డ్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో దాన్ని మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సిజర్ కన్నా కూడా ఇటువంటి నైఫ్ తీసుకుంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది. సో నేను దీన్ని కట్ చేశాను. ఇక్కడ నాకు ఇంకా దీనికి తగ్గట్టుగా ఈ పాకెట్ ఎక్కడి వరకు అయితే ఉందో అంతవరకు ఈ కార్డ్బోర్డ్ని కట్ చేసేస్తున్నాను. సో ఇవి 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర స్ట్రాంగ్గా ఉండేది కనుక అయితే ఒకటి సరిపోతుంది. ఇవి కొంచెం పలుచగా ఉన్నాయి కాబట్టి నేను 2 తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఫెవికాల్ అప్లై చేసేస్తున్నాను. ఫెవికాల్ అప్లై చేసేసి ఈ 2 కూడా స్టిక్ చేసేస్తున్నాను. సో దాని తర్వాత దీనిపైన మళ్ళీ ఫెవికాల్ అప్లై చేసి ఇక్కడ నేను ఈ జీన్స్ క్లాత్ ఏదైతే మనం కట్ చేసుకున్నామో దాన్ని ఆర్గనైజ్ చేసేస్తున్నాను అనమాట, అరేంజ్ చేసేస్తున్నాను. సో పైన నేను పాకెట్ ఎండింగ్ వరకు వచ్చేలాగా చూసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ నేను ఈ ఫెవికాలే అప్లై చేసేసి ఇది మొత్తం కూడా 4 సైడ్స్ లోపలికి క్లోజ్ చేసేస్తున్నాను అనమాట. సో 4 సైడ్స్ కూడా ఇలానే క్లోజ్ చేసుకోండి. సో ఫెవికాల్ అనే కాదు, మీరు క్విక్స్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు. ఇవి మీకు లోకల్ షాప్స్లో స్టేషనరీ షాప్లో అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్, ఈజీగా దొరుకుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇటు సైడ్ కూడా మొత్తం నేను ఇలా చేసేసాను, క్లిప్స్ పెట్టేశాను కొంచెం త్వరగా మనకి అవి స్టిక్ అవుతుందని చెప్పేసి. దాని తర్వాత ఒక పేపర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. పేపర్ కానీ లేదంటే మీరు క్లాత్ అయినా తీసుకోవచ్చు, జీన్స్ క్లాత్ ఉంటే సో జీన్స్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. బట్ నేను ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలేదన్నమాట, నాకు ఇంకా వేరే వాటికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ నేను జీన్స్ క్లాత్తో కాకుండా ఈ అప్లై చేసేసి ఫెవికాల్ అనేది పేపర్ పెట్టేస్తున్నాను. మీరు జీన్స్ అనే కాదు ఇంకా వేరే క్లాత్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ మీరు స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నా దగ్గర ఇవి నేను చేసి పెట్టినవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ కొంచెం డెకరేట్ చేద్దామని అనిపించింది, డెకరేట్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. సో ఈ ఫ్లవర్స్ని అంటిస్తున్నాను. ఇది ఎలా చేసుకోవాలో కూడా ఇక్కడ మీతో చూపిస్తున్నాను. మనం చిన్నప్పుడు అందరూ కూడా రిబ్బన్స్తో ఇలా చేసుకునే ఉంటారు. సో ప్రతి ఒక్క చేసుకునే ఉంటారు. సో సింపుల్ అనమాట, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఒక్కసారి మళ్ళీ చూపించాను ఎవరైనా తెలియని వాళ్ళ కోసము. సో ఉన్న వాటిల్ని నేను ఇక్కడ ఈ పాకెట్కి డెకరేట్ చేస్తున్నాను అనమాట. మీరు ఓన్లీ ఇలానే కాదు, ఇంకేమైనా ఐటమ్స్ మీ దగ్గర కుందన్స్ అలా ఏమైనా ఉన్నా కూడా వాటితో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే వీటితో డెకరేట్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫెవికాల్ అయితే అంత ఎక్కువగా స్టిక్ అవ్వలేదు ఫ్రెండ్స్. నేను తర్వాత వచ్చేసి ఇక్కడ క్విక్ ఫిక్స్ అనేది అప్లై చేశాను అనమాట. సో ఫెవికాల్ అది ఇమేజ్ ఇక్కడ యాడ్ చేస్తాను మీకు, దేంతో నేను ఇవి స్టిక్ చేశాను అనేది మీరు చూడండి. దీంతో మనకి టైం పడుతుంది ఫెవికాల్ తోటి, సో కొంచెం లూజ్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఇది కాకుండా అది యూజ్ చేయండి, అదైతే మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ హ్యాంగ్ చేసుకోవడానికి అది కూడా పెట్టేశాను, రిబ్బన్తో పెట్టేశాను అనమాట. సాటిన్ రిబ్బన్ అండి, మనకు అది 10 రూపీస్కి ఒక రోల్ అనేది వస్తుంది, ఒక 2 మీటర్స్ అలా వస్తుంది అనమాట. సో ఇలా స్టిక్ చేశాను. నేను అనుకున్న మెయిన్ పర్పస్ వచ్చేసి బెడ్రూమ్లో మనం పడుకునేటప్పుడు కానీ సైడ్ టేబుల్ ఉండనప్పుడు ఇలాగా ఏదన్నా కనుక మనం అక్కడ పెట్టుకున్నామంటే మొబైల్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి నాకు ఈ థాట్ ప్రకారం నేను ప్రిపేర్ చేశాను అనమాట.
సో నాకైతే చాలా యూస్ఫుల్ అండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.